వారం రోజుల నుండి సూర్య కోసం ఎదురు చూస్తోంది హరిచందన. అతడు సాయంత్రం షికారుగా అటువైపు వస్తుంటాడని తెలుసు. వారం రోజుల నిరీక్షణ ఆ రోజు ఫలించినట్టుగా సూర్య వచ్చాడు. బిందె మీద చేతులానించి మెట్ల మీద కూర్చునుంది. యమున ఒడ్డున కృష్ణుని కోసం నిరీక్షిస్తున్న రాధలా ఉందామె. బాగున్నావా హరిచందన? నవ్వుతూ పలకరించాడు. బాగున్నానో లేదో మీరే చెప్పాలి డాక్టర్. ఒక నిమిషం పరిశీలనగా చూశాడు. కొంచెం చిక్కినా అందంగా ఉన్నావు. తమలపాకు తీగ అంటారే, మీకోసం వారం రోజుల నుండి చూస్తున్నాను, మీరు వస్తారని. దేనికి? మీరొకసారి మా ఇంటికొచ్చి అమ్మమ్మతో మాట్లాడాలి. దేని గురించి? మా బంధువుల్లో ఒక అతను నన్ను పెళ్లి చేసుకుంటానని కబురు చేశాడు. శుభమస్తు. ఇక మాట్లాడేది ఏముంది? నాకిష్టం లేదు. పెళ్ళా అతడా? రెండు. అబ్బాయి బాగుండడా? మీ అంత బాగుండడు. నేను బాగుంటానని సర్టిఫికెట్ ఇచ్చావన్నమాట. సూర్య నవ్వుతుంటే, నవ్వితే మీరు చాలా బాగుంటారు అన్న మాట పెదవుల వరకు వచ్చి ఆగిపోయింది సిగ్గుతో. మరి ఎంత బాగుంటే చేసుకుంటావు? మీ అంత బాగా. ఈ మాట మీ అమ్మమ్మతో చెప్పడానికి రావాలన్నమాట. అది కాదు, నాకు చదువుకోవాలనుంది. నృత్యం అంటే నాకు ప్రాణం. గొప్ప గొప్ప నృత్యాచార్యుల వద్ద శిశిరకం చెయ్యాలనుంది. 16 ఏళ్లకే పెళ్లి చేసుకుని 17 ఏళ్లకే పిల్లల్ని కానీ అలాంటి జీవితం నాకు ఇష్టం లేదు. మరి మీ అమ్మ అమ్మమ్మ ఏమంటున్నారు? ఆ అమ్మ ఏమీ అందు. ఏ నిర్ణయం తీసుకున్నా అమ్మమ్మే. నిన్ను పై ఊళ్ళో చదివించడానికి నెల నెలా జీతాలొస్తాయా? మగదిక్కులేని సంసారం కదా అంటోంది. డబ్బు సమస్య అన్నమాట. సరే, ఆ విషయమైతే మాట్లాడడానికి తప్పకుండా వస్తాను. ఇప్పుడు రమ్మంటావా? మీ ఇష్టం. మీకెప్పుడు వీలైతే అప్పుడు. అయితే నీ పెళ్ళైపోయాక వస్తాను. ఏం? తమాషాగా అన్నాడు. అప్పుడొచ్చి ఏం చేస్తారు? నా శవాన్ని చూడ్డానికి వస్తారా? చ, అవే మాటలు. మరంతే. నాకిష్టం లేని పెళ్లి చేస్తే చచ్చిపోతాను. బొంగుమూతి పెట్టంది. మీరెప్పుడు చేసుకుంటారు పెళ్ళి? పెళ్లి ఆలోచన ప్రస్తుతానికి లేదు హరిచందన. ఎందుకని? వెన్నెల చిందే చందమామ మీద నల్లటి మబ్బు తునక పాకినట్లుగా అయింది. నా జీవితం ఏమవుతుందో నాకే తెలీదు. పెళ్లి చేసుకుని ఆమెకు అన్యాయం చేయలేను. ఎవరి జీవితం ఏమవుతుందో ఎవరికి మాత్రం తెలుసు డాక్టర్ బాబు. ఏమవుతుందోనని చెయ్యాల్సిన పనులు చేయకుండా ఉండలేంగా. నేను మాత్రం మానేశానా? తింటున్నాను, తిరుగుతున్నాను. డాక్టర్ని కాబట్టి పేషెంట్లను చూస్తున్నాను. మరి పెళ్ళెందుకు చేసుకోరు? చేసుకోవాలి అనిపించడం లేదు, అంతే. ఎవరినైనా ప్రేమించారా? లేదంటే అబద్ధం చెప్పిన వాడినవుతాను. నిజమే చెప్పండి. ఒక అమ్మాయి పట్ల అనురాగపు మొలక మొలిచిన మాట వాస్తవం. కానీ ఆమెతో జీవితాన్ని పెనవేసుకోలేను. ఎన్నో అడ్డంకులున్నాయి. అందుకని ఆ మొలకగానే ఉంచేశాను. పెరగనీ లేదు. కనీసం మీ అనురాగాన్నైనా నోచుకున్న ఆ అమ్మాయి ఎవరో అదృష్టవంతురాలు. చాలా అదృష్టవంతురాలు. హరిచందన కళ్ళ నిండా నీళ్లు. ఏయ్, ఎందుకా కన్నీళ్లు? విచలితంగా అడిగాడు సూర్య. మీరంటే నాకిష్టం డాక్టర్ బాబు. ఇంతకంటే ఏం చెప్పను? హరిచందన బిందె చంకలో పెట్టుకుని గబగబా వెళ్ళిపోతుంటే, ఏ పిచ్చి, ఆ అదృష్టవంతురాలు నువ్వే అని చెప్పాలనిపించింది. కానీ చెప్పలేదు. ఆమెలో ఆశలు రేకెత్తించడం ఇష్టం లేక. దుఃఖంతో పూడుకుపోయిన ఆమె కంఠం చెబుతోంది ఆమె తననెంతగా ప్రేమిస్తోందో. పుట్టిలో అవతల ఒడ్డుకు పనిమీద వెళ్లిన దేశకాచారి తిరిగొస్తూ రేవులో దిగాడు. బాగున్నారా చారీజీ? ఏమిటి విశేషాలు అంటూ సూర్య పక్కన మెట్టు మీద కూర్చున్నాడు దేశకాచారి. ఏమంటోంది మీ చంద్రరేఖ? ఇంకా మిమ్మల్ని పీడిస్తోందా? ప్రస్తుతం నాతో కయ్యం లాభం లేదని తెలిసిపోయింది. అందుకని వియ్యానికి సిద్ధపడింది. వియ్యమా? ఎవరితో? నాతోటే. పెళ్లి చేసుకోమని అడుగుతోంది. నేను వాగ్దానం చేశాను పెళ్లాడతానని. పిశాచంతో పెళ్ళేమిటండి బాబు? ఇదెక్కడ వింత? జోక్ చేస్తున్నారా? జోక్ కాదు. చంద్రరేఖ మళ్లీ జన్మిస్తే ఆమెను పెళ్లాడతానని వాగ్దానం చేశాను. క్రితం జన్మలో ఆమె పట్ల నేను చేసిన అన్యాయానికి అదే సరైన న్యాయం కదా అంటూ చంద్రరేఖకి తనకీ మధ్య జరిగిన సంభాషణ గురించి చెప్పాడు. ఆమెకు పిశాచ రూపం నుండి విముక్తి లభించి మళ్లీ జన్మించడమే జరిగితే ఆమెకు కనీసం 16, 17 రావాలి కదా. అప్పుడు కదా మీరు పెళ్ళికొడుకు అయ్యేది. అప్పుడు మీ వయసు 40వ పడిలో పడి ఉంటుంది. సరే, 40 ఏళ్లకే పెళ్ళికొడుకు అవుతారనుకోండి. చంద్రరేఖ ఎక్కడ జన్మెత్తిందో మీకెలా తెలుస్తుంది? కొండలని జాగృతపరిస్తే త్రికాల జ్ఞానం కలుగుతుంది. అందుకే తపస్సుకు మంచి ప్రదేశం కావాలనుకుంటున్నాను. ముందు చంద్రరేఖకి పిశాచ రూపం వదిలించాలి. పిశాచ రూపం వదిలించండి చాలు. ఆమెనే పెళ్లాడతాను అనడం హాస్యాస్పదం. వచ్చే చైత్ర పూర్ణిమకు నేను సలేశ్వరం వెళుతున్నాను. ప్రతి సంవత్సరం వెళతాను. మీరొస్తారా? ఎక్కడది? నల్లమలలోనే. ప్రకృతి సౌందర్యోపాసకులందరికీ కనువిందు చేసే స్థలమది. సంవత్సరానికి ఒక్కనాడు మాత్రమే
సలేశ్వరం లింగయ్య భక్తులు దర్శిస్తారు. చెంచుల దేవుడాయన. చైత్ర పూర్ణిమ రోజు మాత్రం అక్కడికి భక్తులు వెళతారు. మిగతా రోజుల్లో వెళితే పులి తినేస్తుందని అక్కడి ప్రజల్లో నమ్మకం. బస్సుల్లో, జీపుల్లో వెళ్ళినా అడవిలో, లోయల్లో నడవాల్సిందే. 7-8 కిలోమీటర్లైనా ఉంటుంది. దారి పొడవున ప్రకృతి శోభ మనల్ని ఎంత ముగ్ధుని చేస్తుందో ప్రమాదము అంత హెచ్చరిస్తూ ఉంటుంది. లోయలోకి దిగుతుంటే ఒక్కరు మాత్రమే నడిచే దారిలో చాలా జాగ్రత్తగా నడవాలి. అడుగు జారితే అంతే సంగతులు. ఒక పక్కనంతా అగాధమైన లోయలు. ఎంతో శ్రమపడి లింగమయ్య దగ్గరికి చేరేసరికి మన శ్రమనంతా మరిచిపోతాం. అక్కడ దేవతలు తిరుగుతుంటారని చెప్పే మాటల్లో ఎంతమాత్రం అబద్ధం లేదనిపిస్తోంది. 300 అడుగుల ఎత్తు నుండి జలపాతం పడుతుంటుంది కింద గుండంలో. మండు వేసవిలో మంచులా చల్లగా నీళ్లు. అటు నుండి ఇటు నుండి లోయలోకి వాలిన భక్తులకు శిఖరాలు గొడుగు పడుతున్నట్లుగా ఉంటాయి. వెన్నెల్లో చూడాలి అక్కడి అందాలు. గుండంలో స్నానం చేసి తడిబట్టలతోనే కొంచెం ఎత్తుమీదుండే లింగమయ్య దగ్గరికి పాకుతూ వెళ్ళాలి. అసలు నల్లమల్ల అడవి సౌందర్యం జీవితంలో ఒక్కసారైనా దర్శించకపోతే జీవితం వ్యర్థం. ఎటు చూసినా పచ్చని చెట్లు, అల్లిబిల్లిగా అల్లుకొన్న లతలు, పొదలు, ఒకదాన్ని మించి ఒకటి పోటీపడి కోటలు కట్టుకున్నట్లుగా పుట్టలు, పర్వత శిఖరాల మీద నుండి జలజలా దూకే సెలయేళ్లు, ఎన్నడూ వినని పక్షి కోతలు, పురివిప్పి ఆడే నెమళ్ళు, పడగెత్తి ఆడే పాములు, గాల్లో తేలిపోతున్నట్లుగా జింకలు, జింక చర్మం మీద ఏర్పడ్డ మచ్చల్లో, నెమలి కన్నుల్లో, పక్షి ఈకల్లో, పాము పడగల్లో, విరిసిన పువ్వుల్లో అంతటా సౌందర్యమే. రాళ్ళు, కొండలు అంతటా సౌందర్యమే. మీరేం చదువుకున్నారు చారీజీ? ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను. మరి ఈ పిలక, గోచి, భూత వైద్యం, మూలికా వైద్యం మా వంశంలో తరతరాలుగా వస్తున్న విద్య. మా నాన్నగారికి నన్ను బాగా చదివించాలని కోరిక. మా తాతగారికేమో నన్ను వేద పండితుడిగా తీర్చిదిద్దాలని ఆశ. నేను వారిద్దరి కోరికలు తీర్చాను. మా ఊళ్ళో మాదొకటే బ్రాహ్మణ కుటుంబం. నేను ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోతే ఊరు బ్రాహ్మణులు లేని ఊరవుతుందని ఊరివాళ్లు వెళ్లనవలేదు. ఊళ్ళో వేణుగోపాలస్వామి గుడిలో అర్చకత్వం వదలొద్దని తాతగారి ఆజ్ఞ. ఊరివాళ్ల అభ్యర్థన అనుకోండి, తాతగారి ఆజ్ఞ అనుకోండి. గ్రామంలో ఉండిపోయాను. పురోహితుడికి పిలక అందం కాబట్టి పిలక పెట్టుకున్నాను. మరి ఆత్మానందుల పరిచయం? నేను మా తాతగారి అస్థికలు తీసుకుని వారణాసిలో గంగలో నిమజ్జనం చేయడానికి వెళ్ళాను. అక్కడ పరిచయం అయ్యారు ఆత్మానందులు. చూడగానే ఎందుకో ఆయన గొప్ప మహిమాన్వితులు అనిపించింది. ఆయన వెంట 2 సంవత్సరాలు తిరిగాను. అప్పటికే నేను ఒక మంచి గురువు కోసం అన్వేషిస్తున్నాను. నాకు ఆయన సరైన వ్యక్తిగా అనిపించారు. ఆయన జ్ఞాని, విజ్ఞాన ఖని, కుండలినీ శక్తిని జాగృతపరచి అష్టసిద్ధులను పొందినవారు. ఆయన యోగశక్తి అనన్య సామాన్యం. ఆయన కృపకు పాత్రుని కావడం నా అదృష్టం అనిపించింది. ఆత్మోన్నతి కోసం తామెంత శ్రమించినా సరే పరోపకారం కూడా మనసులో పెట్టుకోవాలి అంటారాయన. అందుకే ఆత్మోన్నతి కోసం తారకం ఉపదేశించిన, ప్రజలకు ఉపయోగపడే పాము మంత్రం, తేలు మంత్రం కూడా ఉపదేశించారాయన. గాలి, ధూళి సోకిన పారద్రోలే మంత్రాలు కూడా చెప్పారు. పాము కాటు వలన విషం పాకి కొన ప్రాణంతో ఉన్నా సరే గురుదేవుల కృప వల్ల బతికించగలను. ఆ సంగతి రామ్దత్ చెప్పాడు. మొన్న పాము కాటు వల్ల చనిపోయాడనుకున్న వ్యక్తిని మీరు బ్రతికించారట. చనిపోయిన వాళ్ళని బతికించేంత అద్భుతాన్ని మీరు ఎలా సాధించారు చారీజీ? చనిపోయిన వాళ్ళని బతికించేంత దమ్ము మన గురుదేవులంతటి వాళ్ళకే ఉంటుంది. నేను సామాన్యుణ్ణి. మొన్న పాము కాటు తిన్న వ్యక్తి చనిపోలేదు. ఊపిరి స్తంభించిపోయింది విషప్రభావం వల్ల. చాలా బలహీనంగా నాడి కొట్టుకుంటోంది. ఆరిపోయే దీపానికి చేతులడ్డు పెట్టానంతే. చమురుంది, బతికాడు. దీపమే ఆరిపోతే వెలిగించేంత శక్తిని పొందలేదింకా. గురుదేవుల కృప ఉంటే ముందు ముందు అది సాధిస్తానేమో. చైత్ర పూర్ణిమకు సలేశ్వరం నేను వస్తాను. కానీ నల్లమల్ల అందాలు నాకు కొత్త కాదు. సూర్యోపాసన చేస్తున్న నాగుపామును కూడా చూశాను. భైరవుని కొండల్లోని నిధి గురించి విని వెళ్ళొచ్చాం. నేను, మున్రాజు, అంబాజీ, పీర్ సాహెబ్ అంటూ అప్పటి అనుభవాలు చెప్పాడు సూర్య. మూలికల కోసం చెంచుల్ని తీసుకుని అడవిలోకి వెళ్ళినప్పుడు నేను చూశాను భైరవుని కొండను. అంతకుముందే భైరవుని కొండకు సంబంధించిన తాళపత్రం ఒకటి మా ఇంట్లో చూశాను. మా ముత్తాతగారు పురాతనమైన శాసనాలు, శిలాఫలకాలు చదవడంలో మంచి దిట్ట. ఆయన దేశ సంచారం చేసి చాలా భాషలు, లిపులు నేర్చుకున్నారు. మనకిప్పుడు షార్ట్ హ్యాండ్ లాగా కొండ గుర్తులు కూడా ఉంటాయట కొన్ని శాసనాల్లో. ఒకసారి మా ముత్తాతగారు ఆ భైరవుని కొండ దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ కొండ మీద చెంచుపిల్ల బొమ్మను, ఆ బొమ్మ కిందన్న కొండ గుర్తులను నకలు తీసుకొచ్చి ఇంటి దగ్గర అధ్యయనం చేసి నిధిరహస్యం కనుక్కున్నారట. ఆయన రాసిన గుప్త నిధులు అన్న పుస్తకంలో ఈ విషయం రాసిపెట్టారు.
అలాగే శ్రీశైలంలో ఉన్న నిధుల గురించి, వృద్ధ మల్లికార్జునుడి కిందున్న స్పర్శవేది గురించి, చంద్రగుప్త మహారాజు ప్రాకారంలో ఉన్న మణిశల గురించి, అహోబిళంలో ఉన్న గుప్త సంపద గురించి, ఇంకా అనేక నిధుల గురించి ఆయన పరిశోధించి రాశారు. కానీ ఆయన ఎప్పుడూ నిధుల జోలికి పోలేదు. నిధుల వేట మంచిది కాదన్న అభిప్రాయం ఉండడం వల్ల తన కుతూహలాన్ని కేవలం పరిశోధనలకి పరిమితం చేశారు. ఒకసారి ఆయన సేకరించిన తాళపత్రాలు, శాసనాల నకళ్ళు చూస్తుంటే భైరవుని కొండకు సంబంధించిన తాళపత్రం కూడా దొరికింది. మీరోసారి ట్రై చేస్తారా డాక్టర్ గారు? ఆ తాళపత్రం తీసిస్తాను. చాలా గొప్ప నిధిని గురువులు నాకిచ్చారు. ఆ నిధి ముందు ఈ నిధి తృణప్రాయం కదా. కొన్నాళ్ల కిందట, అంటే గురుదేవులతో పరిచయం కాకముందు నేను చాలా అజ్ఞానంలో ఉన్నాను. అప్పుడు నిధుల గురించి కథలు విన్నప్పుడు కుతూహలం కలిగేది, నిజమేంతో తెలుసుకోవాలని. ఇప్పుడు ఆ ఆసక్తి లేదు. నేను కావాలనుకుంటే చంద్రరేఖే ఆ నిధిని నాకు ఇప్పిస్తానంటోంది కదా. కానీ నాకొద్దు. ఒక నిండు యవ్వనవతిని బలి తీసుకున్న ఆ నిధి పేరు వింటేనే నా మనసు ఏదోలా అయిపోతుంది. రక్తసిక్తమైన ఆ నిధిని ఎవరు తాకినా నాశనమైపోతారని నా నమ్మకం. మునిరాజు వాళ్ళు మరోసారి ఆ నిధి కోసం ట్రై చేస్తారట. ఈసారి డైనమైట్లతో కొండను పేల్చైనా సరే నిధిని చేజిక్కించుకుంటా ఉన్నాడు. అయితే వాళ్ళకి ఏదో మూడిందన్నమాటే. తాయిత్తులు కట్టుకుని గరుడ యంత్రం రాయించుకుని వెళతారట. వాళ్ళకా యంత్రాలు తయారు చేసిచ్చేవాడు ఎవడట? అంబాజీ అని మా ఊళ్ళో ఒక మంత్రగాడున్నాడు. వాడి గురించి నేను విన్నాను. చిన్నప్పుడు తిరుపతిలోనూ ఎక్కడో తప్పిపోయి ఒక సన్యాసి వెంట తిరిగొచ్చాడట కదా. అవును, నాకు అదే చెప్పాడు అంబాజీ. మీరు నాతో సలేశ్వరం వస్తున్నట్టేనా? వస్తున్నాను. అలాగే నా తపస్సుకు మంచి ప్రదేశం కూడా చూసుకోవాలి. సూర్య ముఖంలోకి చూస్తున్న దేశకాచారికి హఠాత్తుగా ఏం గుర్తొచ్చిందో. ఒకసారి మీ చేయి చూస్తాను, ఇటివ్వండి అన్నాడు. సూర్య కుడి చేయి చాపాడు. అతడి వేలికొసలు పట్టుకుని ఒకే ఒక్క నిమిషం చూశాడు అతడి హస్తరేఖని. మీ వయసంత డాక్టర్ గారు? వచ్చే దీపావళికి 28 నిండుతాయి. దేశకాచారి సూర్య చేతిని వదిలేశాడు. ఆ వదిలేయడంలో ఏదో నిస్పృహ. ఎల్లుండి నాతో రావద్దు డాక్టర్ బాబు, సలేశ్వరం వచ్చేసరికి చూడొచ్చు. నా చేతిని చూడగానే మీ నిర్ణయం ఎందుకు మారింది చారీజీ? ఏం కనిపించిందక్కడ? దయచేసి తరచి అడక్కండి. ఎల్లుండి మీరు నాతో రావడం లేదు, అంతే. నల్లమలే కాదు, మీరసలు ఎక్కడికి ప్రయాణాలు చేయొద్దు. ఈ 40 రోజులు మీరు ఇంటి పట్టునే ఉండి రోజు మృత్యుంజయాష్టకం చదువుకోండి. నా హస్తరేఖలో మీకు మృత్యునీడ కనిపించిందా? చెదరని చిరునవ్వుతో అడిగాడు సూర్య. జవాబు చెప్పలేనట్లుగా దేశకాచారి మౌనం వహించాడు. నిజంగా నా కోసం మృత్యువే పొంచుంటే నేను అడవిలో ఉన్నా ఇంట్లో ఉన్నా విడిచిపెట్టదు. నేనొస్తున్నాను మీతో. వద్దు, నేను కూడా ఈసారి విరమించుకుంటున్నాను. వచ్చే సంవత్సరం మిమ్మల్ని తీసుకుని సలేశ్వరం వెళతాను. మీరు విరమించుకున్నా నేను మార్చుకోను నా నిర్ణయం. నాలోని ఆత్మశక్తిని జాగృతపరుచుకోవాలి. చంద్రరేఖ ఆత్మకి విముక్తి కలిగించాలి. మీ ఆశయం మంచిదే. మీరు ఏం తలపెట్టినా ఈ 40 రోజుల తర్వాతే తలపెట్టండి. ఈ 40 రోజులు జాగ్రత్తగా ఉంటే చాలు. మీ మీద నుండి మృత్యునీడ తొలగిపోతుంది. ఈ గండం తప్పితే మీరు నిండు 100 ఏళ్లు పూర్ణాయుష్యుతో జీవిస్తారు. నిజంగానే నేను మరణించవలసి వస్తే సంతోషంగా మృత్యుదేవత ముందు తలంచుతాను. అంతేగాని దొంగల ఇంట్లో దాక్కోను. ఘంటసాల గారి పాట రేడియోలో వినలేదా? బహుదూరపు బాటసారి ఇటు రావో ఒక్కసారి అంటూ మృత్యుదేవతకు స్వాగతం పలుకుతాడు. పయనమెచటి కోయి నీ దేశమేనటోయి, నా ఆశలు తీరెనోయి, నీతో గొనిపోవోయి అని మృత్యుతో వెళ్ళిపోవడానికి తన సంసిద్ధతను వ్యక్తం చేస్తాడు. చావంటే భయపడే వ్యక్తిని చూసి మృత్యుదేవత ఎంత నవ్వుకుంటుందో. చావంటే భయపడమని నేను కూడా చెప్పను. కానీ మీ చేత తలకొరివి పెట్టించుకోవాల్సిన మీ తండ్రి మీకే తలకొరివి పెట్టాల్సి వస్తే అదెంత బాధాకరమో మీరే ఆలోచించండి. కనీసం అందుకోసమైనా మీరు ఈ 40 రోజులు జాగ్రత్తగా ఉండండి. నిజంగా నాకు ఈ 40 రోజుల్లో మరణమే రాసిపెట్టుంటే నేను ఇంట్లో ఉన్నా తప్పించుకోలేను చారీజీ. ఎలా జరగాల్సుంటే అలా జరుగుతుంది. దయచేసి నన్ను ఆపే ప్రయత్నం చేయకండి. నేను వస్తున్నాను సలేశ్వరం. నేను అక్కడే ఎక్కడైనా తపస్సుకు మంచి ప్రదేశాన్ని ఎన్నుకుంటాను. అయితే నేను కూడా మీతో బాటే ఉంటాను. ఆ అడవిలో మిమ్మల్ని ఒక్కరిని విడిచిపెట్టి రాలేను. ఎలాగూ నా ఆయుర్వేద వైద్యానికి కావలసిన మూలికలను అన్వేషించే పని కూడా ఉంది నాకు. మీరు నాతో ఉంటే నాకేమీ అభ్యంతరం లేదు. జయసూర్య కథ ముగింపుకొచ్చేస్తోంది కౌస్తుభా. అతడి పూర్వజన్మలో అతడి చేతిలో హతమైన కేతకి ప్రేమించి సర్వస్వం అర్పించుకోవడానికొచ్చిన స్త్రీని మోసం చేశావు, గొంతు కోసావు. నేను నిన్ను వదలను. జన్మ జన్మలకి వేటాడతాను అని చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చిందా లేదా అన్నది వచ్చే ఉత్తరంలో రాస్తాను. ఈ లోపుగా జయసూర్య కథలో నువ్వెవరో ఊహించు.
జయసూర్యను ప్రేమించిన హరిచందన అతడి చేతిలో హతమైన కేతకివా ఉంటాను. ఇట్లు శ్రీచక్ర. తను పూర్వజన్మలో పిశాచమా? తలచుకుంటేనే వెన్నులో పాము పిల్ల పాకినట్టుగా అయింది కౌస్తుభకు. ఏంటి మావయ్య ఇతడి తలతిక్క రాతలు? చదవడానికైనా జయసూర్య కథ బాగుంది, కానీ ఇది యథార్థంగా జరిగిందంటే ఎవరు నమ్ముతారు? ఇంకా ఈ కాలంలో దెయ్యాలు, మంత్రాలు, తపస్సులు ఎక్కడున్నాయి? ఈ సైంటిఫిక్ యుగంలో దెయ్యాల కథలు చెబితే జనాలు నవ్విపోతారు. అసలు మనకొచ్చిన కళలకి అర్థమే ఉండదు. చిత్ర విచిత్రంగా వస్తాయి. వాటికి అర్థాలు వెతకడం దండగా. తనకొచ్చే కళల ఆధారంగా ఇంత కథల్లి ఇదంతా యథార్థంగా జరిగిందంటే చెవిలో పూ పెట్టుకున్న వాళ్ళు ఎవరూ లేరిక్కడ. పైగా జయసూర్య కథలో నేనొక్కదాన్నట. ఇప్పుడైనా తెలిసిందా అతడొక తలతెక్క మనిషని? సైంటిఫిక్ యుగంలో ఉన్నామని ఏ ధైర్యంతో అంటున్నామని? మొన్న ఈ మధ్యనే పత్రికల్లో వార్త, యూనివర్సిటీ ఆధ్వర్యంలో జంతుబలిచ్చారని. మూఢనమ్మకాలు ఖండించాల్సిన విద్యావంతులే ఈ అనాగరిక చర్యకు ఎలా పాల్పడ్డారని మేధావులు గోల పెట్టారు. అమెరికన్లంతటి వాళ్లే వాళ్ల వైట్ హౌస్లో దెయ్యాలు తిరుగుతుంటాయని, ముఖ్యంగా లింకన్ దెయ్యం తిరుగుతుంటుందని ప్రచారం చేసుకుంటున్నారు. ఇహ నిధులు, బలివడాలు మన పల్లెటూళ్లలో మామూలే. మంత్రాలు, మహిమలంటావా అవి ప్రదర్శించే మహానుభావులు ఉన్నారు. మొన్న బాబాగారి జన్మదినం రోజు విభూతి సృష్టించివ్వడమే కాక బంగారు గొలుసులు, బంగారు ఉంగరాలు సృష్టించి భక్తులకు అందజేశారు కదా. ఇలా ప్రతిసారి చేస్తుంటారని పత్రికల్లో చదువుతుంటాం. గత జన్మలో తను షిర్డీ సాయిబాబానని కూడా ఆయన చెబుతారు. మరి ఇటీవల బాగా ప్రచారంలోకొచ్చిన గణపతి సచ్చిదానంద స్వామీజీ ప్రతి శివరాత్రి అగ్నిగుండంలో నిలబడి అగ్నిపూజ చేసి అగ్నిదేవుడి నుండి ప్రసాదాన్ని పొందినట్లుగా పత్రికల్లో చదువుతుంటాం. పత్రికల్లో ఫోటోలతో సహా వస్తుంటాయి. ఈ సైంటిఫిక్ యుగంలోనూ తాంత్రిక స్వాములకు, బాబాలకు తక్కువేముంది? దేశాధ్యక్షులు, దేశ ప్రధానులే వాళ్ళకి పాదనమస్కారాలు చేస్తూ వాళ్ళని నమ్ముకుని వాళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారంటే, పదవులు కావాలని యజ్ఞయాగాలు నిర్వహిస్తున్నారంటే మనం సైంటిఫిక్ యుగంలో ఉన్నామని ఎలా చెబుతావు? మాకంటే అధికులెవ్వరని విర్రవీగే ఆంగ్లేయులకే గుండ్లు గీయించి, పిలకలు పెట్టించి, చిడతలు పట్టించి వాళ్ల చేత హరే రామ హరే కృష్ణ జపం చేస్తున్న ఆధ్యాత్మిక గురువులున్నారు మన దగ్గర. ఇటీవల యోగా బాగా ప్రచారం పొందుతుందే కదా. యోగా అంటే ఏమిటి? మెడిటేషన్ అంటే ధ్యానం. మనసును ఏకాగ్రతపరిచి జపమో మననమో చేయడం ధ్యానం అంటారు. రోజు ఏదో ఒక టైంలో కాకుండా అదే పనిగా రోజుల తరబడి చేసేదాన్ని తపస్సు అంటారు. శ్రీచక్ర చెప్పేది నిజం కావచ్చు, కాకపోవచ్చు. అదంతా అభూత కల్పన అని ఇప్పుడే జడ్జిమెంట్ ఇవ్వలేం. ఇది తన పూర్వజన్మ కథే అయితే ఇంత కథ చెప్పినవాడు ఆ వ్యక్తుల్ని, ఆ ఊరిని గుర్తుపట్టడా? చూద్దాం చివరికి ఏమవుతుందో అన్నాడు యోగానందం. కానీ మరో రోజు దినపత్రిక చూసుంటే జయసూర్య కథ అబద్ధం కాదు అనేందుకు ఒక ఆధారం దొరికినట్టయ్యేది. దురదృష్టవశాత్తు వాళ్ళ పేపర్ చూడలేదు. పొద్దున్నే కోట్లింగం నుండి ఫోన్ మారుతీరావుకు. ఈరోజు పేపర్ చూసావా? ఇప్పుడే చేతిలోకి తీసుకున్నాను. మా ఆవిడిచ్చిన టీ సిప్ చేస్తూ పేపర్ చదవడం అలవాటు నాకు. చదివావా ఆ వార్త? ఏ వార్త? నల్లమల్ల అడవిలో గుప్తనిధి. ఏ పేజీలో? మారుతీరావు స్వరం ఉద్విగ్నంగా మారిపోయింది. ఫ్రంట్ పేజీలోనే. విలేకరుల సమావేశంలో స్వయంగా మన సీఎం గారే చెప్పినట్టు ఉందా వార్త? టీ కప్పు టేబుల్ మీద పెట్టి ఆత్రంగా ఫ్రంట్ పేజీ మీద చూపులు పరిగెత్తించాడు మారుతీరావు. నల్లమల్ల అడవిలో అపారమైన గుప్తనిధికి సంబంధించిన ఒక తామ్రపత్రం ఒక వ్యక్తి ద్వారా తనకు అందిందని, ఆ నిధి లభ్యమైతే ఎప్పుడూ కరువు కాటకాలతో అల్లాడిపోయే ఆంధ్రప్రదేశ్ సుసంపన్నమైపోతుందని, త్వరలో ఆ నిధిని స్వాధీనపరుచుకునే ప్రయత్నం కొనసాగిస్తామని విలేకరుల సమావేశంలో సీఎం గారు చెప్పినట్లుగా ఉందా వార్త? అది మన చేయి జారిపోయిన గుప్తనిధి అంటావా? అడిగాడు మారుతీరావు. అనడమేమిటి? అదే, నల్లమలలో మనకు తెలియని అపారమైన గుప్తనిధి వేరే ఉండడానికి వీల్లేదు. సీఎం దృష్టిలోకి వెళ్ళిందంటే అది తప్పకుండా భైరవుని కొండలోని నిధి అయి ఉంటుంది. కానీ ఆ తామ్రపత్రం అందజేసిన వ్యక్తి ఎవరో చెప్పలేదు. జయసూర్యకి మాత్రమే తెలుసు అనుకుంటున్న ఆ నిధి రహస్యం అతడితో పాటే అంతమైందనుకున్నాం. ఆ నిధి రహస్యం తెలిసినవాడు మరొకడున్నాడన్నమాట. ఎలాగైనా సరే అతన్ని మనం పట్టుకోవాలి. ఎలా? మా షడ్రకుడు ఒక ఆయన సీఎంకి చాలా సన్నిహితుడు. ఆ తామ్రపత్రం అందజేసిన వ్యక్తి ఎవరో మా షడ్రకుడు ద్వారా ట్రై చేస్తాను. ఆ నిధిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోకముందే మనం చేజిక్కించుకోవాలి. కోటిలింగం గొంతు పొట్టుదలగా వినిపించింది అవతల నుండి. తెలుసుకుని ఏం చేస్తావు చెప్పు? అప్పుడంటే వేడి నెత్తురు, వయసులో ఉన్నాం. ఎంతకైనా తెగించేవాళ్లం, ఏమైనా చేసేవాళ్లం. ఇప్పుడు మనకు ఓపిక ఎక్కడుంది? కొండల్లో కోనల్లో ప్రయాణం చేయడం ఇప్పుడు మన వల్ల ఏమవుతుంది? అయినా ఇప్పుడు ఆ ప్రాంతాన్ని ప్రభుత్వం అభయారణ్యంగా ప్రకటించింది.
పులులు క్రూరమృగాలు స్వేచ్ఛగా తిరుగుతున్న ప్రాంతం. అందులోనూ ఇప్పుడు మనకో స్టేటస్, ఊరు పేరు ఉన్నాయి. అప్పటిలా చిల్లర మల్లర పనులు చేయలేంగా. అయితే నువ్వు తప్పుకోవచ్చు, మా పాటలేవో మేం పడతాం. అపారమైన నిధి, కోటాను కోట్లు అలా వదిలేయడానికి మనస్కరించడం లేదు. అయితే ఆ కొండల్లో కోణంలో పడి రాలేను. నాకు అసలే బీపీ. నా వంతుగా నేను ఫైనాన్స్ చేస్తాను. ఎంత ఖర్చొచ్చినా సరే అది నేనే పెడతాను. ఎంత డబ్బైనా పెడతావు కదూ? పెడతాను. అయితే ఒక హెలికాప్టర్ కొనిపెట్టు. పిల్లలు బొమ్మ హెలికాప్టర్ కొనిపెట్టమన్నట్టుగా ఉందే నువ్వు అడగడం. హెలికాప్టర్ ఖరీదు కోట్లలో ఉంటుంది. నువ్వు ఎన్ని కోట్లు పెట్టినా ఏతాకు వేసి తాటాకు గుంజే రకమని నాకు తెలుసులే. ఆ నిధి దక్కేదెంతో దక్కనిదెంతో నన్ను కొంచెం ఆలోచించుకొని ముందు ఆ నిధి రహస్యం తెలియాలి కదా. నేను తలచుకోవాలి గాని అదెంత పని. వస్తున్నాం లింగమయ్య, వస్తున్నాం. చేదుకో లింగమయ్య, చేదుకో. చెంచుల దేవుడు సలేశ్వరం లింగమయ్యను చేరుకుంటున్న భక్తులు చేస్తున్న నినాదాలు ఆ లోయల్లో ప్రతిధ్వనిస్తున్నాయి. స్త్రీలు, వృద్ధులు కూడా ఉన్నారు ఆ భక్తుల్లో. లింగమయ్యను చేరుకోవడానికి వడివడిగా నడుస్తున్నారు. పుచ్చపువ్వులాంటి వెన్నెల్లో కొండకోనలు మరింత అందాన్ని సంతరించుకున్నాయి. కొన్ని చోట్ల దారి ఇరుకుగా ప్రమాదకరంగా ఉన్న లింగమయ్యే తమకి చేయుతనిస్తున్నట్టుగా వృద్ధులు, స్త్రీలు నడిచిపోతున్నారు సురక్షితంగా, సునాయాసంగా. వెన్నెల్లో చూడాలి అడవి సౌందర్యం, గాలిలో కలిసిపోయిన అడవి పువ్వుల వాసన, వెన్నెల్లో తళతళలాడే తరుపత్రాలు. అలసిపోయొచ్చిన భక్తులకు ఒక అద్భుత లోకం ఆవిష్కరిస్తున్నట్టుగా ఉందా లోయ. ఎత్తైన శిఖరాగ్రం మీద నుండి 300 అడుగుల ఎత్తు నుండి కింద గుండంలో పడుతున్న జలధార, కొబ్బరికాయ నీళ్ల కంటే మధురమైన నీళ్లు, నడిచి నడిచి దాహంతో వచ్చిన భక్తులకు లింగమయ్యిస్తున్న శీతల పానీయం, కమనీయమైన ప్రకృతి సౌందర్యపు విందు. గుండంలో స్నానం చేసేవాళ్లు చేస్తుంటే ఈత కొట్టేవాళ్లు ఈత కొట్టారు. సూర్య, దేశికాచారి చాలాసేపు ఈదులాడారు. కొంచెం ఎత్తైన ప్రదేశంలో వెలసిన లింగమయ్య దగ్గరికి తడిగుడ్డలతోనే పోగుతున్నట్లుగా వెళ్లారు. కొబ్బరికాయ, చక్కెర సమర్పించుకున్నారు. తెల్లవారిన లింగమయ్యను దర్శించుకోవడానికొచ్చే భక్తుల వెల్లువ తగ్గలేదు. కొన్ని భక్త సమాజాల వాళ్లు భక్తులకు అన్నదానం చేయడానికి ఆ అడవిలోనే పుల్లా పుడక ఏరుకొచ్చి మంటలు చేయడం మొదలుపెట్టారు. దేశికాచారి వాళ్లు వెంట తెచ్చుకున్న అటుకుల్లో పెరుగు కలుపుకుని తిని క్షుద్బాధ తీర్చుకున్నారు. ఇక చెప్పండి డాక్టర్ బాబు, మన ప్రయాణం ఎటు? ముందు ఈ లోయలోంచి పైకి వెళదాం. తర్వాత మనసుకు ఎటు వెళ్లాలనిపిస్తే అటు వెళదాం. మనసుకు ఎటు వెళ్లాలనిపిస్తే అటంటే ఈ కారడవిలో కొరివిదయ్యం తిప్పినట్టుగా ఎక్కడెక్కడే తిరగాల్సి వస్తుంది. ఈ అడవి నాకు సుపరిచితమే. మూలికల కోసం అప్పుడప్పుడు వస్తుంటాను. నేను తీసుకుపోతాను, నా వెంట రండి. అలాగే. బాగా అలసట చెందినప్పుడు చెట్ల నీడలో విశ్రమించిన రోజంతా అడవిలో నడుస్తూనే ఉన్నారు. పొద్దుగుంకుతుంటే దూరంగా గుడిసెలు కనిపించాయి. తాము ఇంతకుముందొచ్చినప్పుడు బస చేసింది ఈ చెంచుగూడుమేనని గుర్తించాడు సూర్య. ఇంతకుముందు అంబాజీ బృందంతో కలిసొచ్చినప్పుడు ఇదే చెంచుగూడెంలో రాత్రిపూట బస చేశాం. గూడెం పెద్ద మనసున్నవాడు. మాకు ఆ రోజు చాలా చక్కటి ఆతిథ్యం ఇచ్చాడు. జింక మాంసం, ఇప్పసారాతో సారా తాగనంటే బలవంతం చేసి తాగించాడు. నిజంగా జీవితంలో మరిచిపోలేని ఆతిథ్యం ఇచ్చాడు. నాగరికతకు దూరంగా అలాంటి అతిథి సత్కారం దొరుకుతుందని అసలు ఊహించలేం. వీళ్ళు అడవి మనుషులే గాని మంచి మనసున్నవాళ్లు. ఆతిథ్యం ఇవ్వడం అంటే తన భాగ్యంగా భావిస్తారు వీళ్ళు. ఈ గూడెం పెద్ద నాకు పరిచయమే. ఇతడి ఆతిథ్యం నేను ఎన్నోసార్లు పొందాను. ఈ అడవిలో ఏ మొక్క ఎక్కడుందో, ఏ పుట్ట, ఏ గట్టు ఎక్కడుందో అంతా కొట్టిన పిండి ఈ గూడెం పెద్దకు. మూలికా సేకరణలో నాకు చాలా చక్కని సహకారం ఇస్తాడు. డబ్బిస్తే తీసుకోడు. అలాంటి మనుషులు చాలా అరుదుగా ఉంటారు. గుడిసె ముందు నొలక మంచం మీద కూర్చుని చుట్టలాంటిదేదో గుప్పుగుప్పున పీలుస్తున్నాడు గూడెం పెద్ద. వీళ్ళని చూడగానే లేచాడు. సాన్నాళ్ళకి వస్తిరి అయ్యగారు, బాగున్నారా? బాగున్నాను. మీరంతా క్షేమమే కదూ? అంతా బాగున్నామయ్యగారు. ఈ డాక్టర్ బాబు మళ్ళీ వచ్చారే. మా అడవంటే సానా ప్రేమనట్టుంది. చెట్ల కోసం నేనొస్తుంటే నాతో వచ్చారు. బ్రాహ్మలు, రాత్రివేళ వస్తిరి, మీకు భోజనం అది. మా భోజనం గురించి నువ్వు చింత చేయొద్దు పెద్ద మనిషి. బియ్యం పాత్రలు వెంట తెచ్చాను. ఆకులు కూడా దారిలో కోసి తెచ్చాను. కొన్ని కట్టెపొరలిస్తే గుడిసె ముందు రాళ్లు పెట్టి వంట చేసుకుంటాం. పచ్చళ్ళున్నాయి, పెరుగుంది. మా బ్రాహ్మలకి అంతకంటే చక్కని భోజనం ఇంకేముంటుంది చెప్పు? మా కాడ ఆవు నెయ్యింది అయ్యగారు. అంతకంటే ఇంకేం కావాలి? వేడివేడి అన్నం, పచ్చళ్ళు, మంచి నెయ్యి. మంచి ఆకలి మీదున్న వాళ్ళకి పంచభక్ష పరమాన్నాలతో సమానమనుకో. చివరికి భైరవుని కొండ దిగునున్న ఆంజనేయస్వామి సన్నిధినే తన తపస్సుకు అనువైందిగా ఎంచుకున్నాడు సూర్య.
గుడి ముందున్న కోనేటిలో స్నానం చేసి గుడి ముందున్న అశ్వత్థ వృక్షం కింద అరుగు మీద పద్మాసనంలో కూర్చుంటున్నాడు సూర్య. అతడి చేతిలో జపమాల నిశ్శబ్దంగా కదులుతుంది. ఆకలి దప్పులు వేధించకుండా దేశికాచారి ఏవో దుంపలు మూలికలు అతడి చేత తినిపించాడు. ఆ అడవిలో మూలికల కోసం తిరుగుతున్నప్పుడు తినడానికి మంచి ఫలాలు దొరికితే తెచ్చి పెడుతున్నాడు. సూర్యాస్తమయం వరకు ధ్యానం, తర్వాత ఏదైనా కొంచెం తిని ఆవుపాలు తాగడం. ఆవుపాలు గూడెం పెద్దిస్తున్నాడు. దేశికాచారి మాత్రం ఒక పూట వంట చేసుకుంటున్నాడు. రాత్రికి పళ్ళు పాలతో గడిపేస్తున్నాడు. ఇద్దరూ నిద్రొచ్చే వరకు ఆధ్యాత్మిక విషయాల మీద చర్చించుకుంటారు. దేశికాచారికి వేదాంత విషయాల్లో మంచి పరిజ్ఞానం ఉంది. అతడు ఏది చెప్పినా శ్రద్ధగా వింటున్నాడు సూర్య. అతడి మాటలు వింటుంటే ఈ ప్రపంచం ఒక నాటక రంగమని, మనుషులంతా పాత్రదారులని అనిపించక మానదు. నాటకంలో తన పాత్ర పరిధి ఎంతో అంతే, అయిపోగానే రంగస్థలం మీద నుండి నిష్క్రమించక తప్పదు. ఒకరోజు మునిరాజు మారుతి బృందం అక్కడికి వచ్చేసింది. కోనేటి పక్కనే డేరా వేశారు. ఈసారి వాళ్లతో అంబాజీ రాలేదు. నిధులు కనిపెట్టడంలో దిట్టైన మరో మంత్రగాడిని వెంటబెట్టుకుని వచ్చారు. మంత్రగాడు ఒక రోజంతా కొండ చుట్టూ తిరిగాడు. రాయి పరీక్షించాడు. నిధికేం బ్రహ్మాండంగా ఉంది. నవరత్నాలతో కూడిన అతి విలువైన నిధి ఉంది. ఆ పెద్ద గుండు మీద చెక్కిన బొమ్మలో ఏదో సంకేతం ఉంది. ఎంత ఆలోచించినా అదేంటో తెలియడం లేదు. నిధుందని ఎలా చెప్పగలవు? గుప్త నిధులున్న స్థలంలో ఒక విధమైన స్మెల్ వస్తుంది. అది నాకు తెలుస్తుంది. ఖచ్చితంగా ఇక్కడే ఉంది కదా. తలా ఓ పొలుగు పార తీసుకుని కొండను తవ్వుకుంటూ పోతే అన్నాడు మారుతి. కొండను తవ్వడమంటే మాటలా? మన 5 మందితో అయ్యే పని కాదులే. డైనమేట్లు పెట్టి పేల్చేయడం ఒక్కటే ఉపాయం. కొండ చుట్టూ కన్నాలు చేసి డైనమేట్లు అమర్చి పేల్చేద్దాం. నిధి కాదు కదా, దాని తలలో జేజమ్మ కూడా బయటపడి తీరుతుంది. కొండ చుట్టూ కన్నాలు పెట్టి డైనమేట్లు అమర్చి నిప్పు పెట్టడంతో 3 రోజులు గడిచిపోయాయి. పేల్చిన డైనమేట్లలో చాలా వరకు సరిగ్గా పేలలేదు. పేలిన వాటిలో ఒకటి ఒక పెద్ద గుండును బద్దలు చేసింది. బద్దలైన రాళ్లల్లో ఒకటి గుడారంలోకి దూసుకొచ్చింది. ప్రసాద్ అన్నవాడి తలను తాకింది. చాలా దూరం నుండి శరవేగంతో దూసుకొచ్చిన రాయి తాకడంతోనే తల 2 చెక్కలైంది. రక్తం మడుగు కట్టింది. క్షణంలో వాడు నిర్జీవంగా రక్తం మడుగులో వాలిపోయాడు. తమ జట్టులో ఒకడు చచ్చిపోయాడని బాధపడుతూ కూర్చునే తీరిక లేదు. కొండ పేలిపోయి గుహ బయటపడిందా లేదా అన్న జిజ్ఞాసతో అందరూ ఆత్రంగా గుడారంలోంచి బయటకొచ్చి కొండపైకి దూసుకుపోయారు. కొండలాగానే ఉంది. పేల్చిన డైనమేట్ ఒక పెద్ద బండరాయిని మాత్రం ముక్కలు చేసింది. ఆ ముక్కల్లో నుండి ఒక పెద్ద ముక్క గుడారంలోకి దూసుకొచ్చి ఒకటి ప్రాణం తీసింది. మిగతా చోట్ల అమర్చిన డైనమేట్లను కూడా చూశారు. చాలా వరకు తుస్సుమన్నాయి. కొన్ని పేలిన కొద్దిగా రాళ్లను మన్నును చిమ్మాయి. కొండకేమీ కాలేదు. అది రాజటీవీతో నిలబడే ఉంది. గుడారానికి తిరిగొచ్చి తలా ఓ చెయ్యి వేసి ప్రసాద్ని తీసుకుపోయి లోయలో గుంత తవ్వి పూడ్చిపెట్టారు. ఇప్పుడు ఏంటి కర్తవ్యం? వెంట తెచ్చిన డైనమేట్లన్నీ ఒకేసారి పేల్చేశారు. అవి తుస్సుమని కూర్చున్నాయి. ఈసారి కూడా రిక్తహస్తాలతో వెనుతిరగడమేనా? గుడారంలో కూర్చుని తీవ్రంగా చర్చిస్తున్నారు. తిరిగి వాళ్ల చర్చ సూర్య దగ్గరికి వచ్చింది. అసలు ఈ డాక్టర్గాడు ఇంత దూరం వచ్చి తపస్సు చేస్తున్నాడంటే మీరు నమ్ముతున్నారా? అడిగాడు మున్రాజు. అతడు చేసేది తపస్సు కాక ఇంకేమిటి? పాపం, ముక్తి కోసం తపస్సు చేస్తున్నాడు. ఎంత అమాయకులు మీరు! వాడికి నిధి రహస్యం తెలుసు. దెయ్యాలతో మాట్లాడేవాడికి నిధి రహస్యం తెలియకుండా ఉండడానికి వీల్లేదు. ఒకరోజు రేవు దగ్గర ఒక అదృశ్య వ్యక్తితో మాట్లాడడం నేను విన్నాను. అతడి నోటి నుండి భైరవుని కొండ, నిధి అన్న మాటలు కూడా రావడం నేను విన్నాను. నిధి రహస్యం తెలుసు కాబట్టే వాడింత దూరం వచ్చాడు. మనందరం కలిసి ఒకనాడు ఈ నిధి కోసం వచ్చిన వాళ్ళమే కదా. మనల్ని వదిలిపెట్టి ఆ బాపనాయని వెంటబెట్టుకుని వచ్చాడంటే అర్థమేమిటి? ఆ నిధిని తానొక్కడే కొట్టేయాలన్న దుర్బుద్ధి. నిధిని స్వంతం చేసుకోవడానికి మంత్రమో తంత్రమో చేస్తున్నాడు. మనం వెళ్ళిపోయామనుకో వాడొక్కడే ఆ నిధిని చంకనెత్తుకుని వెళ్ళిపోతాడు. అందుకని వాడినో కంట కనిపెట్టి మనం ఉండక తప్పదు. వాడున్నంతవరకు మున్రాజు చెప్పాడు. గుంటకాడ నక్కల్లా ఇక్కడే కూర్చోవాలంటావు. ఇల్లు వాకిలి వదిలిపెట్టి ఎన్నాళ్ళుంటాం ఇక్కడ? పాములు తేళ్లు కరవకుండా ఒంటి నిండా తాయితులు కట్టుకున్నామనుకో. కానీ ఏ రూపంలో మృత్యువు మనల్ని కాటేస్తుందో తెలీదు. ప్రసాద్ అలా మనం పెట్టిన డైనమేట్ల వల్ల తల పగిలి చస్తాడనుకున్నామా? పైగా పులుల భయం ఒకటి. మొన్న పులి గాండ్రింపు కూడా వినిపించింది. ఎన్నాళ్ళని రాత్రిపూట నెగళ్ళు వేసి వంతుల వారీగా కాపలా ఉంటాం. వెంట తెచ్చిన ఆహార పదార్థాలు కూడా అయిపోతున్నాయి. ఏం తింటాం, ఎలా ఉంటాం? నా వల్ల కాదు. మీరు కావాలంటే ఉండండి, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు మారుతి. వెళితే అందరం కలిసే వెళదాం, లేదా అందరం ఉందాం, చస్తే చస్తాం. ఈ దరిద్రపు బతుకులు బతికే కంటే చావడం నయం.
బ్రతికితే రాజుల్లా బ్రతకాలి, కాలు మీద కాలేసుకుని దర్జాగా బ్రతకాలి అన్నాడు పీర్ సాహెబ్. ఏదో ఒకటి తేలకుండా వెళ్ళిపోకూడదన్న నిర్ణయానికే వచ్చారు చివరికి. ఇప్పుడు వాళ్లకున్న పనొక్కటే, జయసూర్య మీద కన్నేసి ఉంచడం. ధ్యానం చాలించి కొద్ది రోజులుగా ఏదో హోమం చేస్తున్నాడు సూర్య. దేశికాచారి సలహా మీదనే సూర్య ఆ హోమం నిర్వహిస్తున్నాడు. అది చంద్ర ఆత్మ విముక్తి కోసం. ఇంకొక రోజుతో అయిపోతుంది హోమ కార్యక్రమం. చంద్ర ఆత్మకు విముక్తి.